హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీల్ మేకర్‌తో పకోడీ. మీల్ మేకర్ అండ్ సోయా చంక్స్ ఈ 2 ఒకటేనా అని కొంతమందిలో సందేహం ఉంటుంది. ఆ 2 ఒకటే. ఒకప్పుడు మీల్ మేకర్ అనే పేరు వాడుకలో ఉండేది. ఇప్పుడు సోయా చంక్స్ పేరుతో బ్రాండెడ్ మీల్ మేకర్ మార్కెట్‌లో లభిస్తుంది. కాకపోతే ఇందులో 2 రకాల మీల్ మేకర్స్ ఉంటాయి. తక్కువ నాణ్యత కలవి అండ్ ఎక్కువ నాణ్యత కలవి. తక్కువ నాణ్యతవి వండినప్పుడు చాలా మెత్తగా మారిపోతూ ఉంటాయి. అదే నాణ్యమైనవి వండితే తినడానికి కూడా వీలైనంత మెత్తగా మాత్రమే ఉడుకుతాయి. రుచి కూడా బాగుంటుంది. ఇది పూర్తిగా శాకాహార వంటకం, ఎవరైనా తినవచ్చు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని మరిగేంత వరకు ఉంచి తర్వాత ఈ సోయా చంక్స్ని అందులో యాడ్ చేయాలి. ఇందాక నేను పెద్ద సైజ్ మిల్ మేకర్ చూపించాను కదా, వాటిని ఈ వాటర్లో ఉడకనివ్వాలి. అదే చిన్న సైజ్ మిల్ మేకర్ అనుకోండి, వాటర్ మరిగాక పక్కన పెట్టేసి తర్వాత ఆ సోయా చంక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఈ వాటర్ని పూర్తిగా స్ట్రెయిన్ చేసేయాలి. చల్లటి నీటిని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మిల్ మేకర్ ఈవెన్గా కుక్ అవుతుంది, అలాగే బాగా మెత్తగా అవ్వకుండా ఉంటుంది. కాబట్టి వెంటనే హాట్ వాటర్ తీసేసి కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్లో ఉన్న వాటర్ని కొద్ది కొద్దిగా తీసివేయాలి. గుర్తుంచుకోండి, పూర్తిగా వాటర్ పోయేంత వరకు తీయకూడదు. కుకింగ్ రాని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. అలాగే మాకు ఈ రెసిపీ చేయడం వచ్చు అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది మాత్రం తప్పకుండా చూడండి. అండ్ వీడియో లెంతీగా ఉంది అనుకుంటే మాత్రం 1.5xలో పెట్టి మాత్రం చూడండి. ఈ మీల్ మేకర్ని సోయా గింజలతో తయారు చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? మనకి ఈ సోయా చిక్కుడు గింజల నుండి ఆయిల్ను ముందుగా వేరు చేస్తారు. అప్పుడు సోయా పిండి మిగిలిపోతుంది. సోయా నూనెను తయారు చేస్తున్నప్పుడు ఏర్పడే ఈ పదార్థమే సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్గా మారుస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే పాశ్చాత్య దేశాల్లో సోయా మీట్ అని కూడా పిలుస్తారు. వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారం తినని వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల సోయా చంక్స్లో మనకి 50 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శక్తి బాగా అందుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొవ్వు శాతం పెరుగుతుంది. ఇంకా వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. సులభంగా జీర్ణం అవుతాయి. ఎలాంటి అజీర్తి సమస్యలు రావు. చూసారు కదా, మీల్ మేకర్ నుండి వాటర్ సపరేట్ అయ్యాక వాటిలో మనం తగినంత ఉప్పు, కారం అండ్ జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. కారం కొద్దిగానే యాడ్ చేశాను. ఎందుకు అంటే పెప్పర్ కూడా యాడ్ చేస్తామంటే మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తాను కాబట్టి కారం తక్కువగా యాడ్ చేశాను. కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మీల్ మేకర్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. మీల్ మేకర్తో కర్రీ చేసినా బిర్యానీ చేసినా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది కమెంట్ చేయండి. మనం ఈ మీల్ మేకర్ని మటన్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తూ ఉంటాము. సోయాబీన్స్లో అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా దోహదం చేస్తుంది. కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ తినడానికి కూడా రుచిగా ఉంటుంది ఈ మీల్ మేకర్. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్న వారికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అందుకే తరచుగా మీల్ మేకర్ని ఉపయోగిస్తూ ఉండండి. తర్వాత ఈ పకోడీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపిండి 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి 2 స్పూన్స్ వరకు. అండ్ ఫైనల్గా బియ్యం పిండిని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మీల్ మేకర్కి బాగా పట్టేంత వరకు టాస్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఎముకల్లో కాల్షియం తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎముకలు పెలుసుగా మారుతాయి. ఫైటో ఈస్ట్రోజన్లు అధికంగా ఉండే మీల్ మేకర్ను రోజువారీ ఆహారంలో తీసుకుంటే కాల్షియం లోపం తగ్గుతుందంట. కొంతమందిలో ఏజింగ్ ప్రక్రియ త్వరగా వచ్చేస్తుంది. అటువంటి వారు ఈ మీల్ మేకర్ తీసుకోవడం వల్ల అకాల వృద్ధాప్యం నుంచి బయటపడతారు. మేము చిన్నప్పుడు తిన్న మీల్ మేకర్కి ఇప్పుడు మీల్ మేకర్కి అసలు సంబంధం లేకుండా ఉంది. అప్పట్లో టేస్ట్ చాలా బాగుండేది.
అండ్ ఇక్కడ నేను అవైలబుల్ ఉన్న షాప్స్ ప్రతి దాంట్లో తీసుకున్నాను, కానీ ఆ టేస్ట్ అనేది మాత్రం అలాంటి మిల్ మేకర్స్ మాత్రం ఎక్కడా లభించట్లేదు. ఈ మిల్ మేకర్ విషయంలోనే కాదు, కూరగాయల విషయంలోనూ చిన్నప్పటి వాటికి ఇప్పుడున్న కూరగాయలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ పిండి అంతా కోటింగ్ లాగా మిల్ మేకర్కి పట్టిన తర్వాత వాటర్ని చల్లుకుంటూ మాత్రమే లాస్ట్లో ఉన్న పిండి అంతా కలిసేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చిని వేయించుకోవాలి. మనం ముందుగానే ఎందుకు వీటిని వేయించుకోవాలి అంటే ఆ ఆయిల్కి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఫ్లేవర్ పట్టి మనకి ఈ పకోడీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ట్రై చేయండి తప్పకుండా. మీల్ మేకర్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కదపకుండా 2 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అదే పనిగా మాత్రం వండుకోకండి. ఎందుకంటే ఏదైనా ఆహారం మనం మితంగా తీసుకుంటే అమృతంలా పనిచేస్తుంది. అదే అమితంగా తీసుకుంటే విషంలా మారుతుంది. కాబట్టి ఏవైనా సరే లిమిట్గా తీసుకోండి. ఇవి పెద్దగా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకోవు. ఎందుకంటే చూస్తున్నారు కదా, టిష్యూ పైన వేసినా కూడా మనకి ఎలాంటి ఆయిల్ మరకలు పట్టలేదు. సో ఇది ఇవాల్టి మన వీడియో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారు కదా, పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా ఉండే మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.